శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, శంకుస్థాపనకు, వాహన పూజలకు, నవగ్రహ పూజలకు, శ్రీ గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడిపూజలకు కావలసిన అన్ని పూజా వస్తువులు లభించే ఏకైక ప్లేస్ శ్రీ శుభమస్తు పూజా స్టోర్. అన్నదాత సుఖీభవ పథకమును రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 2వ తేదీన దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని తూర్పు వీరాయపాలెం గ్రామంలో ప్రారంభించనున్నట్లుగా రాష్ట్ర మంత్రి వర్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు బుధవారం సాయంత్రం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాలతోనూ, స్థానిక అధికారులతోనూ, స్థానిక నాయకులతోనూ కలిసి మంత్రివర్యులు తూర్పు వీరాయపాలెంను సందర్శించి సభ ఏర్పాటుకు అవసరమైన స్థల పరిశీలన చేసి అధికారులతో చర్చించి నిర్ణయం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తూర్పు వీరాయపాలెం గ్రామం పర్యటించి ఎలక్షన్ టైంలో ఎట్లయితే ప్రజలకు హామీలు ఇచ్చారో, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అవి వాళ్ళకి ఇచ్చిన మాటని ముందుకు తీసుకెళ్తూ రేపు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గంలో ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమైన విషయం. రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుల అభ్యున్నతి కోసం, రైతుల సంక్షేమం కోసం కష్టపడుతూ ఉంటారు, వారికి అండగా ఉంటారు అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఎప్పుడూ కూడా ప్రజలకు ఒక మాట ఇస్తే ప్రజలకు అండగా నిలబడాలి, మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంటే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ఎలక్షన్ హామీలు ఎక్కడ అంటున్నారు. ప్రజలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం అందుతుంది, సంతోషంగా ఉన్నారు, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అంతటా, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, అర్థం లేని వాడిని వాదించడం, ప్రశ్నించడం. నేను ఒక్కటే చెప్తున్నాను, వారిది ప్రెస్ మీట్లు పెట్టే ప్రభుత్వం, మాది పనిచేసే ప్రభుత్వం. ఇట్లాంటి ఒక మంచి డిసిప్లిన్ ఉన్న విజనరీ లీడర్ కింద పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి అందరూ, దర్శి నియోజకవర్గం ప్రజలందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.